అండి. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్లౌజు టేప్తో కొలుచుకుని టేప్ తోటి బ్లౌజ్ కొలతలు ఎలా తీసుకోవాలో, ఎలా మార్క్ చేసుకోవాలో, ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా బ్లౌజ్ లూజ్ చూసుకోవాలి. లూజ్ వచ్చేసి నాకు 32 వచ్చింది. పొడవు వచ్చేసి 14.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఆమ్ రౌండ్ లూజు 8 ఇంచెస్ వచ్చింది. ఈ కొలతలతో మనం బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 14.5కి 3/4 ఇంచు కలుపుకొని ఇక్కడ 15 ఇంచులు నేను మార్క్ చేసుకున్నాను. ఇలా 3/4 ఇంచు కలుపుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆమ్ రౌండ్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ కదా, 1 ఇంచ్ కలుపుకొని 9 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఎక్స్ట్రా ఖర్చుల కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. పై వైపున కూడా అలా మార్క్ చేసుకుని ఒక బాక్స్లా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 2.5 పెట్టుకున్నాను. అండ్ పెద్ద షోల్డర్ వచ్చి బ్లౌజ్ పెట్టుకుని ఒక 1/4 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి బ్లౌజ్ని బట్టి. ఇప్పుడు మొత్తం ఫుల్ షోల్డర్ వచ్చి నాకు 5.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు అదే 5.5 ఇంచులు కొంచెం కిందకి పెట్టుకుని ఆమ్ రౌండ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఆమ్ రౌండ్ వచ్చేసి 5.25 ఇంచులు తీసుకున్నాను. ఇప్పుడు మార్క్ చేసిన విధంగా లైన్లు కొట్టుకుని ఇప్పుడు 1.5 ఇంచు తీసుకుని చంక దగ్గర 1.5 ఇంచు తీసుకుని ఇలా రౌండ్ చేసుకోవాలి. ఆ రౌండ్ షోల్డర్ దగ్గర 1/4 ఇంచు తీసుకుని ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కొలుచుకుంటే 8 ఇంచులు రావాలి. నాకు 8 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నెక్ తీసుకోవాలి. నడుము ఎంత ఉందో కొలుచుకుని మార్కింగ్ చేసుకుని నెక్ పొడవు ఎంత వచ్చిందో చూసుకోవాలి. నాకు 9.5 ఇంచులు వచ్చింది. 9.5 ఇంచుకి మార్క్ చేసుకుని కింద డీప్ వచ్చేసి 3 ఇంచులు పెట్టాను. పైన 2.5 పెట్టాను కదా. ఇప్పుడు 2 మార్కింగ్స్ని కలుపుకొని నెక్ దగ్గర రౌండ్ చేసుకోవాలి. ఇలా రౌండ్ మార్కింగ్ చేసుకుని ఒకసారి నడుము లూజ్ కూడా కొలుచుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి తాళ్ళు పట్టి వదిలేసి నడుము లూజ్ కొలుచుకోవాలి. ఇప్పుడు నాకు 8 ఇంచెస్ వచ్చింది. 8 ఇంచెస్కి 1 ఇంచ్ కలుపుకొని ఇక్కడ డాట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. 4 ఇంచెస్కి మార్క్ చేశాను. ఇక్కడ అటు 1/2 ఇంచు మార్క్ చేసుకుని లైన్లు కొట్టుకోవాలి. ఇప్పుడు స్కేల్తో రఫ్ చేస్తే కింద కూడా మార్కింగ్ పడిపోతుంది. ఇప్పుడు నెక్ ఒకసారి కొలుస్తున్నాను నేను, సరిపోయిందో లేదో. బ్యాక్ నెక్ కరెక్ట్గా సరిపోయింది నాకు. ఇప్పుడు మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా మార్క్ చేసిన విధంగా కటింగ్ చేసుకోవాలి. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ క్రాస్లు ఏమైనా ఉంటే ఒక లైన్ కొట్టుకుని నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజు హ్యాండ్ పొడవు కొలుచుకోవాలి. నాకు 9.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు లూజ్ కూడా కొలుస్తున్నాను. 1/4 తక్కువ 6 ఇంచులు వచ్చింది. ఇప్పుడు 9.5 ఇంచులకి 3/4 ఇంచు పెట్టుకుని, అంటే నేను ఇక్కడ వెనక్కి తిప్పేస్తాను. 3/4 ఇంచు పెట్టుకుని లైన్లు గీత కొట్టుకోవాలి. ఇప్పుడు ఆమ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు పెట్టాను. ఇక్కడ లూజు ఆమ్ రౌండ్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ కదా. 8 ఇంచెస్కి మార్క్ చేసుకుని హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకుని 2 ఇంచులు ఖర్చు పెట్టుకుని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 1.5 ఇంచు షోల్డర్ దగ్గర పెట్టుకుని ఇలా కరువు డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్కి నేను ఫ్రిల్స్ పెడుతున్నానండి. అంటే బుట్ట పెట్టమన్నారు, బుట్ట పెడుతున్నాను. 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుని ఒక బాక్స్లా చేసుకుని మనం పైన హ్యాండ్కి ఎలా అయితే కరువు తీసుకుంటామో అలా కరువు తీసేసుకోవడమే. ఇక్కడ క్లిప్ అనేది మిస్ అయింది. ఇలా కరువు తీసేసుకోవడమే, అందులో కలుపుకోవడమే. ఇక్కడ నుంచి హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి మనం 2.5కి పెట్టుకుని మార్క్ చేసుకోవాలి. అక్కడి నుంచి బుట్ట అనేది వస్తుందన్నమాట, ఫ్రిల్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్లో టక్స్ పెట్టుకుని మనం బుట్ట కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ కూడా టక్స్ పెట్టుకుని ఖర్చుల దగ్గర కూడా టక్స్ పెట్టుకుని ఎక్స్ట్రా వచ్చిన పీస్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా క్రాస్గా ప్లేస్ చేసుకోవాలి క్లాత్ మీద, మిగిలిన క్లాత్ మీద.
ఇప్పుడు చుట్టూ మార్కింగ్ చేసుకుని సైడ్ జాయింట్ల వైపు ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుని చుట్టూ మార్క్ చేసుకోవాలి. నడుం దగ్గర, నెక్ దగ్గర ఇలా మార్క్ చేసుకుని ఆమ్ రౌండ్ దగ్గర ఇలా స్కేల్తో రఫ్ చేసుకుంటే కింద మార్కింగ్ పడుతుంది. ఇప్పుడు లైన్లు కొట్టుకుని ఇప్పుడు ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర 1/2 ఇంచు లోతు పెట్టుకుని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 6.5 ఇంచులు వచ్చింది. 6.5 ఇంచులకి నేను మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు లోపల వైపునకు 1/2 ఇంచు లోపల వైపునకు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా రౌండ్ చేసుకుని మనం ఉక్సులు పట్టి దగ్గర కూడా 1/2 ఇంచు లోపలికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల భుజాలు జారే ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ ఖర్చు వరకు కొలత తీసుకుంటే నాకు 13 ఇంచులు వచ్చింది. ఇప్పుడు కింద మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 13 ఇంచులకి మార్కింగ్ చేసుకున్న తర్వాత 2.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి డాట్ కోసం. ఇప్పుడు ఆ డాట్ కలుపుతూ ఇలా కరువు తీసుకోవాలి. కింద నుంచి 2 హుక్స్కి మార్కింగ్ చేసుకుని అది కరువు తీసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోవాలి. నేను మార్క్ చేసిన విధంగా కటింగ్లో మార్క్ చేసిన విధంగా డాట్స్ వేయనండి. నేను కుట్టేటప్పుడు వేరే మార్కింగ్ చేసుకుని డాట్స్ అనేవి వేస్తాను. నాకు అలా అయితే బాగా కుదురుతాయి అన్నమాట. ఇప్పుడు మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఇలా చుట్టూ కూడా మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి 1/2 ఇంచు లోతు తీసుకున్నాం కదా, అక్కడ కూడా చూసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని మనం క్రాస్ బెల్ట్ కొలతలు చూసుకోవాలి. నాకు వచ్చేసి ఇక్కడ 2.75 ఇంచులు, ఉక్సులు పట్టి దగ్గర 3 ఇంచులు వచ్చింది. ఇప్పుడు వెనకాల బ్యాక్ బెల్ట్ కోసం కోర అంచుల్ని 1.5 ఇంచు తీసుకుని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కోసం 12 ఇంచులు తీసుకున్నాను. 12 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకుని క్రాస్ బెల్ట్ పొడవు వచ్చి 4 ఇంచెస్, అంటే నేను ఖర్చులతో సహా పెట్టుకుంటున్నాను. ఇక్కడ 3.5 తీసుకుని 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. సైడ్ జాయింట్ల వైపు 3.5 ఇంచులకి మార్క్ చేసుకుని ఈ 3 డాట్స్ కలుపుకుని క్రాస్ బెల్ట్ ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. పైన కరువు తిరిగేలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక పీసు కట్ చేసుకోవాలి. ఉక్సులు పట్టి వైపు కోసమని నేను కటింగ్ పెట్టాను అక్కడ గుర్తు కోసం. ఇప్పుడు డబుల్ పీస్ తీసుకోవాలండి. మీరు వేరే క్లాత్ అయినా వేసుకోవచ్చు లైనింగ్ పీస్లో, లేకపోతే ఇలా కటింగ్ చేసుకుని ఉక్సులు పట్టి వైపు అని కటింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు డాట్స్ దగ్గర టక్స్ పెట్టుకుని సైడ్ జాయింట్ల వైపు, అంటే బ్యాక్ పార్ట్ వెనక వైపు కొంచెం 1/2 ఇంచు లోతు తీసుకొని కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకోవడం వల్ల ఎత్తి పెట్టే ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పుడు మెయిన్ పీస్ తీసుకుని హ్యాండ్స్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ప్లేస్ చేసుకోవాలి. ఒక పక్క బార్డర్ వచ్చిందండి, నాకు పెద్ద బార్డర్ వచ్చింది. ఇలా మనం ప్లేస్ చేసుకుని చుట్టూ 1/2 ఇంచు ఖర్చు ఉండేలా చూసుకుని కటింగ్ అయితే చేసేసుకోవాలి. నీట్గా ఇలా ప్లేస్ చేసుకోవాలి. మనకి 2 వైపులా క్లాత్ ఉందా లేదో చూసుకుని ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ 1/2 ఇంచు ఉంచుకొని హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఫ్రంట్ బ్యాక్ కూడా 1/2 ఇంచు ఖర్చు ఉండేలా చూసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన పీస్లో మనం క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవాలి. నాకు కొంచెం క్లాత్ తక్కువ వచ్చింది, జాయింట్లు చేసుకోవచ్చు, పర్వాలేదు. ఇలా ఇప్పుడే కట్ చేసేసుకొని స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాయింట్ చేసుకోవచ్చు. చిన్న చిన్న